నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు ఇక లేరు. ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారికి స్వయాన తమ్ముడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఆయన ఏఐజీ ఆసుపత్రిలో అయితే తుది శ్వాస విడిచారు. అంటే శనివారం రాత్రి. ఆయనకు 2 కుమారులు ఉన్నారు. వారిలో ఒకరే నారా రోహిత్, అందరికీ తెలిసిన సినీ నటుడు. మరో అబ్బాయి నారా గిరీష్ వ్యాపారంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నారా గిరీష్కు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అనే పేరుంది. అయితే ఆయన ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండరు. నారా చంద్రబాబు నాయుడు గారు, రామ్మూర్తి నాయుడు గారు ఇద్దరు ఒకే ఇంటి నుండి రాజకీయాల్లోకి వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు తమ సొంత నియోజకవర్గమైన కుప్పం కేంద్రంగా రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. వారి సోదరుడు రామ్మూర్తి నాయుడు 1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1999 వరకు ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పటి వరకు అన్నదమ్ముల మధ్య మంచి సఖ్యతే ఉందంటున్నారు ఆ ఇద్దరిని దగ్గరగా చూసిన రాజకీయ విశ్లేషకులు. 1999 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు చంద్రగిరి నుండి టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గళ్ళ అరుణకుమారి చంద్రగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆమెకు 57,915 ఓట్లు పోలవగా రామ్మూర్తి నాయుడు గారికి 55,644 ఓట్లు వచ్చాయి. కేవలం 2,271 ఓట్ల తేడాతోనే రామ్మూర్తి నాయుడు ఓడిపోయారు. ఆ తర్వాత నుండే అన్నదమ్ముల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. 2001, 2002 నుంచి రామ్మూర్తి నాయుడు తన సోదరుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా మారుతూ వచ్చారు. ఒకానొక దశలో అన్న చంద్రబాబు నాయుడు పాలనపై ఆయనే సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు 7 ఏళ్ల పాలనలో ఏపీ ఎంతో వెనక్కి వెళ్ళిందని, రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయమని రామ్మూర్తి నాయుడు అన్నారు. హైటెక్ పాలన పేరుతో రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ఉపాధి లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని రామ్మూర్తి నాయుడు వ్యాఖ్యానించడం అయితే జరిగింది. రైతు కుటుంబం నుండే వచ్చిన ముఖ్యమంత్రి రైతులను రోడ్డుకి ఈడ్చుతున్నాడని చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు సీఎం జయలలితను చూసి పాలనేంటో నేర్చుకోవాలని సూచించారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు పాలనపై విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు అదే సమయంలో పాదయాత్ర చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రశంసలు గుప్పించారు. ప్రజా సమస్యలు, కరువులో ఉన్న రైతన్నల బాధలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ నడి ఎండాకాలంలో పాదయాత్ర చేపట్టడం గొప్ప విషయంగా చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడుపై విమర్శలతో రామ్మూర్తి నాయుడు టీడీపీకి కూడా దూరమయ్యారు. ఆ తర్వాత సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని రామ్మూర్తి నాయుడు చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. సొంత పార్టీ ఏమైందో ఏమో తెలియదు కానీ 2003 డిసెంబర్ 8న రామ్మూర్తి నాయుడు గారు వెళ్ళి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడుకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని చెబుతుంటారు అప్పటి పరిణామాలను దగ్గరగా చూసిన రాజకీయ పరిశీలకులు. అంతేకాదు ఆ తర్వాత వచ్చిన 2004 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అన్న చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయారు. చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షం ఎక్కడో లేదు, సొంతంట్లోనే ఉందంటూ ప్రతిపక్షాలు రామ్మూర్తి నాయుడు చేసిన వ్యాఖ్యలను వాడుకున్నాయంటారు. అలా ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నుండి కాంగ్రెస్ టికెట్ ఇస్తారనే హామీతోనే రామ్మూర్తి నాయుడు ఆ పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగింది. కానీ అప్పటికే ఆ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గల్లా అరుణకుమారికి ఇస్తానని వైఎస్ఆర్ మాటిచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలని నిజం చేస్తూ 1994, 2004, 2009 వరకు వరుసగా 3 పర్యాయాలు ఆమె కాంగ్రెస్ నుండి గెలిచి చంద్రగిరి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్న మహిళా ఎమ్మెల్యేల్లో ఆమె కూడా ఒకరు. ఆ తర్వాత రామ్మూర్తి నాయుడు గారు అదే చంద్రగిరి నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి సిద్ధపడ్డారు. చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లి కూడా అదే చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దాంతో టీడీపీకి ఓటు వేయాలో లేక రామ్మూర్తి నాయుడుకు ఓటు వేయాలో అర్థం కాని పరిస్థితి నారావారిపల్లిలో నెలకొంది. ఆ ఊరిలో అందరూ వారికి చుట్టాలే, కానీ ఎవరికి ఓటేయాలో తెలియని పరిస్థితి. ఇదే విషయమై తాము డైలమాలో ఉన్నామని వారి సమీప బంధువు చెంగల్ రాయనాయుడు అప్పట్లో కామెంట్ కూడా చేశారు. ఆ ఎన్నికల్లో రామ్మూర్తి నాయుడు ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాల్లో అంత చురుగ్గా వ్యవహరించలేదు. ఆరోగ్యరీత్యా చురుగ్గా లేకపోవడమే అందుకు కారణంగా వార్తలు వచ్చాయి. 2003 అక్టోబర్ 1న అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడుపై పీపుల్స్ వార్ నక్సలైట్లు బాంబు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో చంద్రబాబు నాయుడు త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. ఆ దాడి జరిగిన మరుసటి రోజే అన్న చంద్రబాబు సైడ్ వచ్చేయమని చిన్న కొడుకు రామ్మూర్తి నాయుడుకు వారి తల్లి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ అప్పటికే ఆ ఇద్దరి మధ్య భారీగా దూరం పెరిగిపోయింది. రామ్మూర్తి నాయుడు
చేసిన ఆరోపణలతో చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే అభిప్రాయం బలంగా ఉంది. అందుకే ఆయన మళ్లీ వెనక్కి వెళ్లడానికి ఇష్టపడలేదనే టాక్ కూడా వినిపించింది. ఆ తర్వాత కాలంలో వారి మధ్య విభేదాలు దూరం అవడం, రామ్మూర్తి నాయుడు గారు తిరిగి టీడీపీలో చేరడం జరిగింది. కానీ రామ్మూర్తి నాయుడు టీడీపీకి దూరమైనప్పుడు రాజకీయంగా జరిగిన ప్రచారం ఆయన అన్నకు దగ్గరైనప్పుడు కనిపించలేదు. దాంతో ఆయన రెండు కుటుంబాలు కలిసిపోయినప్పటికీ ఆ వార్తలకు అంతగా ప్రాధాన్యం లభించలేదనే టాక్ ఉంది. ఆ తర్వాత కాలంలో నారా రోహిత్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తండ్రి రామ్మూర్తి నాయుడు రాజకీయాల నుండి పూర్తిగా పక్కకు తప్పుకొని లైమ్ లైట్కు దూరమయ్యారు. రామ్మూర్తి నాయుడు గారి మరణ వార్త తెలుసుకున్నటువంటి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్రంగా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. రామ్మూర్తి నాయుడు గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొందని చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి నారావారిపల్లికు తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారి భౌతికాయాన్ని అయితే ఈవేళ ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 6:15 నిమిషాలకైతే ఎయిర్ లిఫ్ట్ అయింది ఆయన బాడీతో.